కలుషిత ఆహారం తిని 50 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ధర్మవరం ప్రభుత్వ బీసీ బాలుర పాఠశాలలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థులకు వాంతులు విరోచనాలయ్యాయి. కడుపు నొప్పి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బాధితులను హాస్టల్ సిబ్బంది అంబులెన్స్ లో గద్వాల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వైద్య సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. గతంలో కూడా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ సిబ్బంది నాణ్యమైన భోజనాన్ని అందించడంలో విఫలమవుతున్నారని ఆరోపించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. వరలక్ష్మి, జోగులాంబ గద్వాల జిల్లా బీసీ హాస్టల్ సంబంధించిన విద్యార్థులు భోజనం నాణ్యమైన భోజనం అంటే కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుందని చెప్పొచ్చు. శనివారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో హాస్టల్ విద్యార్థులు ఒక్కొక్కరుగా భోజనానికి వెళ్లారు. భోజనం అనంతరం గంట సేపు తర్వాత వారికి వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధపడుతుండడం, మొత్తంగా 50 మంది పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే హాస్టల్ సంబంధించిన సిబ్బంది వారిని అంబులెన్స్ లో గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య చికిత్సలకు సంబంధించిన అప్పుడే విషయం తెలుసుకున్న బిఎన్ సంతోష్ కలెక్టర్ కూడా వైద్యులతో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అప్పటికప్పుడు కూడా దానికి సంబంధించిన విద్యార్థులకు ఒక్కొక్కరుగా అంబులెన్స్ లో 2-3 అంబులెన్స్లలో వారిని తరలించే ఏర్పాటు చేయడం విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కూడా వైద్యులతో మాట్లాడారు. విద్యార్థులకు అసలు హాస్టల్లో ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు, ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుంది, గతంలో కూడా జోగులాంబ గద్వాల జిల్లాలకు సంబంధించి చాలా ప్రాంతాల్లో చాలా హాస్టల్లో ఇలాంటి ఫుడ్ పాయిజన్ జరిగి చాలా మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన ఆ ఎమ్మెల్యే కూడా చాలా సీరియస్ గా అయ్యారు. దీనికి సంబంధించిన హాస్టల్ వార్డన్ కూడా ఆరా తీశారు. ఎవరు వార్డన్ ఉన్నారు, అక్కడ ఎవరు ఎలాంటి భోజనాలు పెడుతున్నారు, దీనిపైన కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. కలెక్టర్ కూడా వార్డన్ పైన చర్యలు తీసుకునేందుకైతే ఈ రోజు అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అతనికి ఏదైనా ఒకటి ఇష్యూ అయితే షోకాజ్ నోటీసు ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా జారీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ పిల్లల్ని హాస్టళ్లకు పంపించాలంటేనే చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. గతంలో కూడా విద్యార్థులు కడుపు నొప్పి, ఇతర వాంతులు, విరేచనాలు అంటే ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ ఎక్కడైతే కలుషిత ఆహారం తినడము, అక్కడ హాస్టల్లో ఎలాంటి నాణ్యమైన భోజనం అందించలేకపోవడం వల్ల తమ విద్యార్థులను, తమ పిల్లలను హాస్టల్లోకి పంపించలేని పరిస్థితి ఉందని తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న సంఘటన కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ వెంకటేష్, థాంక్యూ. Vitals all stable are there, so nothing to worry. మేమంతా చూసుకుంటున్నాం. జస్ట్ 1 to 2 hours ఉన్న టైం ఇస్తే మీకు అంతా అప్డేట్ ఇచ్చేస్తాం. 1 to 2 hours ఏదైనా సింప్టమ్స్ ఏదైనా వస్తే దానికి ట్రీట్మెంట్ ఇచ్చేస్తాం.